ఏఐ కలలు బోర్ల ఖాళీ జలాలు. ఇలా హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ అనేది అత్యంత హీనంగా ఉన్నది అని చెప్తున్నారు. పరిగణనలోకి తీసుకోవాల్సిన ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ బూమ్. జియోలాజికల్ డిసడ్వాంటేజ్ ఉంటే ప్రకృతి నీ దగ్గర ఇట్లా ఉన్నది. సో నీ దగ్గర ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా, అర్బన్ ప్లానింగ్ అనేది. ఫ్లోరైడ్ సమస్య ఖచ్చితంగా పెరుగుతుంది. మళ్ళీ వితౌట్ వాటర్ సస్టైనబిలిటీ ఆడిట్స్ నువ్వు హై రైజ్ పర్మిషన్లు ఇచ్చినావు అని అంటే 50 నుంచి 60 ఫ్లోర్లకు ఒక బిల్డర్ పోతున్నాడు అని అంటే ఎంత అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ని వాడు తోడుతాడు రోజుకి. ఈ డేటా సెంటర్లు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తాయా లేవా ఒకసారి గూగుల్ కొట్టుర్రి. ఎస్, కన్జ్యూమ్ చేస్తాయి. సర్కారీ నల్లా హమేషా కుల్లా. కంట్రోల్ చేయాల్సిన మంత్రులు అదేందో మళ్ళా అదృష్టమో దురదృష్టమో ఆ శాఖలన్నీ మన అనుముల వారి దగ్గరనే ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి ఆయననే, హోంమంత్రి పదవి ఆయననే, జిహెచ్ఎంసీ ఆయననే, ఎడ్యుకేషన్ కూడా ఆయననే. హైదరాబాద్లో అరౌండ్ 15,200 బుకింగ్ వాటర్ ట్యాంకర్లది ఒక్కరోజు అయిందట. హైటెక్ హడావిడి హైదరాబాదులో వాటర్ కామెడీ. హైటెక్ హడావిడి హైదరాబాదులో వాటర్ కామెడీ అని పెట్టినాం. ఎందుకు చెప్పాలా? దానికి మన రేవంత్ అన్న ఏఐ కళలు కూడా జోడించాలి కదా. ఏఐ కళలు జోడించిన తర్వాత బోర్లల్లో నీళ్లు చూస్తే ఖాళీ జలాలు కనబడ్డాయి. ఏఐ కళలు బోర్లలో ఖాళీ జలాలు. మళ్ళీ అది కరెక్టే గిరీష్, ఏదో మీటర్ పెట్టినావు, ఇటు కేసీఆర్ని పెట్టినావు, ఇటు రేవంత్ రెడ్డిని పెట్టినావు అంటే గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ అనమాట. కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. వెలుగులో వచ్చిన కథనమే కదా ఇది. నమస్తే తెలంగాణ కాదు కదా, కాంగ్రెస్ పేపరే కదా. కాంగ్రెస్ పేపర్లో వచ్చిన కథనం గురించే మనం మాట్లాడుకుంటే గ్రౌండ్ అసెస్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తున్నది అంటే ఇలా హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ అనేది అత్యంత హీనంగా ఉన్నది అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? జల్ శక్తి మంత్రాలయ డైనమిక్ గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు. కరెక్ట్. సుమారు 32 అర్బన్ జోన్లు హైదరాబాద్లలో ఫుల్ స్ట్రెస్ఫుల్ ఉన్నాయంట. 15 ఏరియాలల్లో ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ కేటగిరీకి వెళ్ళిపోయినాయంట. 8 ఏరియాలు క్రిటికల్ ఉన్నాయంట. 9 ఏరియాలు సెమీ క్రిటికల్ ఉన్నాయంట అని చెప్పారు. ఇక మొత్తం కథనం తీసి చూస్తే ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ ఏరియాస్ అని అంటే నీటిని తోడుతూనే ఉన్నారు చూడు. ఇవి ఏవేవి అని అంటే చార్మినార్, అంబర్పేట్, గోల్కొండ, ఆసిఫ్ నగర్, సైదాబాద్, ఖైరతాబాద్, అమీర్పేట్, హిమాయత్ నగర్, బాలానగర్, కుకట్పల్లి, కుత్బులాపూర్, మల్కాజ్గిరి, హయత్ నగర్, శరలింగంపల్లి, సరూర్ నగర్ అట. సెమీ క్రిటికల్ జోన్స్ వచ్చేసి తిల్మర్గిరి, అల్వాల్, మెడిచల్, గట్కేసర్, ఇబ్రాహీంపట్నం, రాజేంద్ర నగర్, మోయినాబాద్, కందుకూరు, కొత్తూరు. ఇవి సెమీ క్రిటికల్ అట. ఇక క్రిటికల్ జోన్లకు వచ్చేసరికి మారడపల్లి, బండ్లగూడ, ముషీరాబాద్, నాంపల్లి, షేక్పేట్, సికింద్రాబాద్, కీసరా, బాచుపల్లి. ఇవి చాలా క్రిటికల్గా ఉన్నాయట. అయితే ఈ పేర్లు జర పక్కకు పెడితే హైదరాబాద్ ఎందుకు డేంజర్లో వచ్చింది అని మాట్లాడితే యావత్ హైదరాబాదు బోర్వెల్ డిపెండెన్సీ మీద నిలబడ్డది చూడియాల. అది చాలా ప్రాబ్లం అవుతుందట. అఫీషియల్గా గవర్నమెంట్ లెక్కల ప్రకారము సుమారు 2 లక్షల బోర్వెల్లు ఉన్నాయట. అన్అఫీషియల్ ఎస్టిమేట్స్ ఏమని చెప్తున్నాయి తెలుసా ప్రభుత్వ వర్గాలు? సుమారు 10 లక్షల బోర్వెల్స్ ఉన్నాయట. ఒక్కొక్క బోర్వెల్ మళ్ళా 500 నుంచి 2000 ఫీట్లు తవ్వి పెట్టిరట. ఇవి ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయనంటే ఐటీ క్లస్టర్స్ ఎక్కడెక్కడైతున్నాయి చూడు, ఐటీ కారిడార్స్ ఎక్కడెక్కడైతున్నాయి చూడు, అక్కడ ఈ హై రైజ్ క్లస్టర్స్ ఎక్కువ కనబడ్డాయట. ఎందుకు? ఇక నీకు ఐటీ కన్నా ఉన్నది, ఆడ హై రైజ్ ఉన్నది అని అంటే ఖచ్చితంగా నీకు సిటీ గ్రౌండ్ వాటర్ అనేది ఎక్స్ప్లాయిట్ చేయాల్సిందే కదా. కాకపోతే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎంత అవుతున్నది, వీళ్ళు తోడుతున్నారు ఎంత అని మనం మాట్లాడితే మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ బూమ్. రియల్ ఎస్టేట్ బూమ్ వర్సెస్ వాటర్ రియాలిటీ అగర్ మనం తీసుకొని మాట్లాడితే ఈ హై రైజ్ కన్స్ట్రక్షను, ఈ గేటెడ్ కమ్యూనిటీలు, ఈ ఐటీ ఎక్స్పాన్షను, ఈ ఓఆర్ఆర్ గ్రోత్ కారిడోర్లు ఇవన్నీ గ్రౌండ్ వాటర్ని కొలాప్స్ చేస్తున్నాయా లేవా అని ముచ్చట తీసుకొని వస్తుంది. ఎస్పెషలీ కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి హైటెక్ కారిడార్. ఇక్కడ నీకు ర్యాపిడ్ వర్టికల్ గ్రోత్ కనబడుతుంది ఫ్రెండ్స్. డీప్ కమర్షియల్ బోర్ ఎక్స్ట్రాక్షన్ కూడా కనబడుతుంది నీకు వాటర్ తీయడ కనబడదా? అయితే వీక్ రెయిన్ వాటర్ అన్నప్పుడు నీళ్ళు ఎడికైనా వస్తాయి తవ్విన తర్వాత వెనకడుకు మహారాష్ట్రలో ఒక లీడర్ అన్నాడు, డ్యామ్లలో నీళ్ళు లేకపోతే నేను ఏమన్నా మూత్రం పోయాలా అని అన్నాడు. నేను అట్లా చిల్లర మాటలు అయితే మాట్లాడా. మన తెలంగాణలో కూడా ఏ నాయకుడు అట్లా మాట్లాడలేదు. మళ్ళీ నీకు మెయిన్ సోర్స్ ఏంది? నీకు వర్షం నీళ్ళు కావాలంటే గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఒకటి ఉండాలి కదా. ఇవాళ నువ్వు హైదరాబాద్ని పెద్ద టాల్ బిల్డింగ్లు కట్టి సింగపూర్ లెక్క తీసుకోపోదామని చూస్తున్నావు, స్కై స్క్రాపర్లు కట్టి. బట్ సింగపూర్ స్కై స్క్రాపర్లు కట్టే కంటే ముందు రెయిన్ వాటర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది, అది వాటర్ ప్లానింగ్ చేసింది. మళ్ళీ అది చేయకుండా నువ్వు డైరెక్ట్ స్కై స్క్రాపర్ల కాడికి పోతానంటే కుదురుతుందా అని మాట్లాడుతున్నా. అయితే ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ముంబై, ఢిల్లీ, ఆ కాడికి వస్తే బెంగళూరు ఎక్సెట్రా ఇట్లా పోయింది కదా అని అంటే నువ్వున్న భూభాగం ఏంది? ఢిల్లీ
ఆర్ ముంబై, బెంగళూరు, ఇక్కడున్న జియోగ్రఫీ ఏంది అని చెప్పి మాట్లాడితే మనం డెక్కన్ ప్లాటో జియాలజీ మీద ఉన్నాం. అంటే ఈ డెక్కన్ ప్లాటోకి కొన్ని న్యాచురల్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ న్యాచురల్ లిమిటేషన్స్ ఏం చేస్తాయి అని అంటే హైదరాబాద్ని ఒక హార్డ్ గ్రానైట్ రాక్ ఫార్ములేషన్ మీద పెడతాయి. అంటే నీకు ఒక షాలో ఫ్రాక్చర్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే నీకు రెయిన్ఫాల్ పడ్డా, వాన కరెక్ట్గా పడ్డా, నీ రీఛార్జ్ అనేది పూర్ ఉంటుంది. ఎందుకు చెప్పాలన్నా, బండ మీద ఉన్నది కాబట్టి వాటర్ ఏమైతే సింక్ అవుతుందా లోపలికి? పోతుంది, జారిపోతుంది. ఈ జారిపోతున్నప్పుడు నీ రెయిన్ఫాల్ట్ డీసెంట్గా ఉన్నా, వర్షపాతం నీకు మంచిగా పడ్డా, నీకు రీఛార్జ్ అనేది అవుతలేదు కదా. అంటే నువ్వు ఒక జియోలాజికల్ డిసడ్వాంటేజ్ నీకు ఉన్నది. సో నీకు కావాల్సింది ఏంది? నీకు జియోలాజికల్ డిసడ్వాంటేజ్ ఉంటే ప్రకృతి నీ దగ్గర ఇట్లా ఉన్నది. సో నీ దగ్గర ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా. అర్బన్ ప్లానింగ్ అనేది ఉన్నదా? నీ దగ్గర లేదు. ఇప్పుడు మనం మాట్లాడదాం. మోస్ట్ అలార్మింగ్ స్టాటిస్టిక్స్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు వెలుగులు ఇచ్చిన కథనం ప్రకారం హైదరాబాద్ సుమారు 6.16 క్యూబిక్ మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఏటా నీళ్లు తోడుతున్నారట. అందులో నుంచి 2.05 క్యూబిక్ మీటర్స్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారట. 3 crore క్యూబిక్ మీటర్స్ ఏదైతే ఉంటుందో చూడు, క్రిటికల్ కేటగిరీ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారట. 1.4 crore క్యూబిక్ మీటర్స్ ఏదైతే ఉంటారో సెమీ క్రిటికల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారట. అంటే సేఫ్ గ్రౌండ్ వాటర్ బఫర్ అనేది లైట్ తీసుకొని లార్జ్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్లల్లా నీకు గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ జరుగుతున్నదా లేదా, బఫర్ జోన్కి విరుద్ధంగా. ఇప్పుడు జర హైదరాబాద్కి ఆర్ మన భాగ్యనగరానికి వచ్చే వర్షపాతం మీద ఎంత నమోదవుతుందో కూడా చూద్దాం. సిటీ సుమారు మోర్ దెన్ 1000 millimeter రెయిన్ఫాల్ యాన్యువల్లీ మనకు పడుతుంది. కాకపోతే ఇప్పటిదాకా చెప్పినా కదా, బండ మీద ఉన్నాం కాబట్టి బండల నీళ్ళు ఇనకాయి కాబట్టి జారిపోతాయి కాబట్టి రీఛార్జ్ అనేది పూర్గా ఉంటుంది. సో అర్బన్ కాన్సన్ట్రేషన్ ఏదైతే నువ్వు చేస్తున్నావు చూడు, అది నీళ్ళని బ్లాక్ చేస్తున్నప్పుడు, నువ్వు చెరువులని ఎంక్రోచ్ చేస్తున్నప్పుడు, నీ వరద వచ్చే నీరుని నువ్వు పంపించి పడదొప్పుతున్నప్పుడు, స్టోర్ చేయనప్పుడు ఏమవుతుంది? వెనకటికి గుర్తుందా ఫ్రెండ్స్ మీకు నేను మాట్లాడినా స్పాంజ్ సిటీ అని చెప్పి మాట్లాడినా. జపాన్, చైనా మీరు పోతే తెలుస్తుంది, పెద్ద పెద్ద టనళ్ళు కట్టి నీళ్లు స్టోరేజ్ చేస్తారు. అది మన దగ్గర ఏమైనా వెసులుబాటు ఉందా? ఈ వాటర్ని మొత్తం మనం తీసుకురానికి ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అని చెప్పి మనం మాట్లాడితే ఖచ్చితంగా ఫ్లోరైడ్ సమస్య ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకనంటే ఫ్లోరైడ్ సమస్య ఇలా తెలంగాణలో కొత్త కాదు. సుమారు 78 ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ రీజియన్స్ తెలంగాణలో ఉన్నాయి. అందులో వర్స్ట్ ఎఫెక్టెడ్ ఖమ్మం 12 రీజన్లు ఉన్నాయి, నల్గొండకు 11 రీజన్లు ఉన్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనంటే ఈ ఫ్లోరైడ్ వల్ల ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు కరెక్ట్గా చెప్పాలనంటే ఇబ్బందులకు గురైనరా లేదా, ఎస్పెషలీ ఇన్ రూరల్ బెల్ట్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నప్పుడు అర్బన్ ప్లానింగ్ అనేది ముఖ్యమంత్రి నేతృత్వంలో, ఎందుకంటే జిహెచ్ఎంసీ మినిస్టర్ కూడా ఆయననే కదా, అర్బన్ ప్లానింగ్ అనేది అంతా ఆయననే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి వర్యులకు సీదా ఒక క్వశ్చన్ ఏమని అడుగుతున్నాను అంటే, నువ్వు హై రైస్ పర్మిషన్లు ఇచ్చినవు అని అంటే, మళ్ళీ వితౌట్ వాటర్ సస్టైనబిలిటీ ఆడిట్స్ నువ్వు హై రైస్ పర్మిషన్లు ఇచ్చినవు అని అంటే, 50 నుంచి 60 ఫ్లోర్లకు ఒక బిల్డర్ పోతున్నాడు అని అంటే ఎంత అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ని వాడు తోడుతాడు రోజుకి, తద్వారా సంవత్సరానికి అనేది ఒకసారి మీరు ఎప్పుడైనా పరిగణనలోకి తీసుకున్నారా? ఏదైనా ఫీజిబిలిటీ స్టడీ చేసిండ్రా? ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇక్కడ కావాలా? సరే, ఈ స్ట్రెస్ని అబ్జర్వ్ చేయడానికే నీ దగ్గర ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందా? లోకల్ ప్లానింగ్ ఏదన్నా ఉందా? ఇది అగ్రెసివ్గా తోడుతూనే ఉన్నారు. ఎస్పెషలీ కోకాపేట్, నియోపోలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, ఇక్కడ ఒక్కొక్క హై రైజ్ మామూలుగా ఉందా? సరే, రెయిన్ వాటర్ అన్న మీరు ఏమన్నా దాన్ని కాపాడుతున్నారనంటే అట్లా కూడా లేదు కదా. ఓన్లీ 10% ఆఫ్ ది రెయిన్ వాటర్ ఈజ్ బీన్ యూజ్డ్ ఎఫెక్టివ్లీ యాజ్ ఫర్ యాజ్ ది డేటా ఆఫ్ హైదరాబాద్ ఈస్ కన్సర్న్. హైదరాబాద్లో కేవలం 10% రెయిన్ వాటర్ని యూజ్ చేయగలుగుతున్నాం మనం. అదే నువ్వు బెంగళూరు, ఢిల్లీ ఇట్లాంటి సిటీలు తీసుకుంటే వాళ్ళు 30% ఆఫ్ ది రెయిన్ వాటర్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. ఇది మేజర్ గవర్నెన్స్ ఫెయిల్యూరే కదా. దానికి తోడు మన గౌరవనీయులు పెద్దలు 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఆయన కలగన్నాడు అని అంటే తెలంగాణ ప్రజల లెక్క అది మన కోసమే కదా, కానీ మన భవిష్యత్ కోసమే కదా, మన భాగ్యరేఖలు మార్చనీకేనే కదా. భాగ్యరేఖలు మార్చనీకే మన ముఖ్యమంత్రి వర్యులు ఏం కలగన్నారు అని చెప్పి మనం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏమనన్నారు? తెలంగాణను AI క్యాపిటల్ చేస్తానన్నాడు. అన్నాడా లేదా? AI క్యాపిటల్ చేస్తా అని చెప్పి డేటా సెంటర్లని తెలంగాణకు తీసుకొస్తానా అన్నాడా లేదా? అగ్రెసివ్గా తెలంగాణను నెక్స్ట్ AI డేటా సెంటర్ హబ్ చేస్తానన్నాడా లేదా? ఆయన
చేస్తాననే దానికి నిలువెత్తు నిదర్శనం ఆయన సంతకాలు చేసిన ఎంఓయూలు కూడా. AWS ఎక్స్పాన్షన్ తీసుకొని ఉంటే ఇన్వెస్ట్మెంట్ 60,000 కోట్లు, లార్జ్ స్కేల్ హైపర్ ఎక్స్పాన్షన్ కెపాసిటీ. మన ఇదేంది కంట్రోల్లెస్ AI డేటా సెంటర్ క్లస్టర్ 10,000 కోట్లు పెట్టుబడి, 400 మెగావాట్లు కెపాసిటీ. NTTD డేటా నైసా AI క్లస్టర్ 10,500 కోట్లు, 400 మెగావాట్లు. టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 crores 300 megawatts. UPC Volt AI data center 5,000 crores 100 megawatts. STT GDC campus 3,500 crores with 100 megawatts. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే ఫ్రెండ్స్, ఈ డేటా సెంటర్లు లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తాయా లేవా ఒకసారి గూగుల్ కొట్టుర్రి. ఎస్, కన్జ్యూమ్ చేస్తాయి. దీనికి నీకు సర్వర్లను కూల్ చేయడానికి నీళ్లు కావాలా, హీట్ మేనేజ్మెంట్ సిస్టమ్లకు నీళ్లు కావాలా, HVAC సిస్టమ్లకు నీకు నీళ్లు కావాలా, ఎవాపరేటింగ్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు నీళ్లు కావాలా. అంటే పర్ డే పర్ మెగావాట్ 68,500 లీటర్ల నీళ్లు ప్రతిరోజు ప్రతి మెగావాట్కి ఖర్చు అవుతుంది. మళ్ళా 400 + 400 + 300 + 100 + 100 ఇవన్నీ కంపారిజన్ చేసి చూసి లెక్కేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇవాళ హైదరాబాద్ సర్కారీ నల్లా హమేషా కుల్లా చెప్పి నిజాం తీసుకొచ్చిన స్లోగన్ ఇవాళ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. వాటర్ ప్రైవేటైజేషన్ అనే ఎకానమీ ముంగటికి వచ్చింది. ఆపరేటర్లు ఎంత బీభత్సంగా మళ్ళీ ట్యాంకర్లు ఏం తీసుకొస్తున్నారు ఉంటాయో నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు నేను చెప్తే బవాలేదు. నీకు నీళ్ళ ట్యాంకర్ల కాస్ట్లు కూడా పెరుగుతున్నాయి. మిడిల్ క్లాస్ కాలనీలలో నీళ్ళు వస్తలేవు. అరే ఇక్కడనే ఉంటుంది అయ్యప్ప సొసైటీలో ఒక్క బిల్డింగ్కి పర్మిషన్ ఉంటుంది. నీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడతాయి, 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఎక్సెట్రా. నాకు తెలిసి చైతన్య నారాయణ కాలేజీలు అన్నీ ఫిజిక్స్ వాళ్ళ అన్నీ ఆడనే ఉన్నాయి. ఆడ హాస్టల్ కూడా ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉన్నాయి. ఆడ ఒక్కటి కూడా నీళ్ళ కనెక్షన్ లేదు. అన్ని ట్యాంకర్ల మీదనే నడుస్తుంది. ఆ మిడిల్ క్లాస్ కాలనీలు ఆ కాలేజీలకు అన్నిటికీ అక్కడికనే నడుస్తుంది. మొన్న ఒక పైపు పేలితే ఆడ కాలనీ గబ్బు పీతి వాసన. నేనే పోయిన ప్రత్యక్షంగా పోయి ఏంద్రా ఇది అని అంటే అందరు గట్టి సార్ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మీరు క్వశ్చన్ ఎందుకు చేస్తారు, ఆ పీతి పైప్ బలిగింది అది అడగనికే పోయిన నేను. నీ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, గబ్బు వాసన వస్తుంది అని చెప్పిన నేను. ఆడ ఎవరినో గలవనికే పోయినా. ఇగో ఇది పరిస్థితి. ఈ ఫైనాన్షియల్ బర్డన్ మళ్ళా కంట్రోల్ చేయాల్సిన మంత్రులు అదేందో మళ్ళా అదృష్టమో దురదృష్టమో ఆ శాఖలన్నీ మన అనుముల వారి దగ్గరనే ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి ఆయననే, హోంమంత్రి పదవి ఆయననే, GHMC ఆయననే, ఎడ్యుకేషన్ కూడా ఆయననే. జర కంపారిజన్ కూడా చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనం వెనకటికి BRS ఇప్పుడు కాంగ్రెస్ అగర్ మనం తీసుకొని చూస్తే భారతీయ రాష్ట్ర సమితి మొన్న కూడా జగిత్యాల సభలు అనుకుంటా కేసీఆర్ గారు అన్నారు ఏమనని 46 వేల చెరువులను ట్యాంకులను మేము సెట్ చేసినాము, జీవనం పోసినాము అని చెప్పి మాట్లాడారు. డేటా ఏమని మాట్లాడుతుందంటే గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది 2017లో 65% ఉంటే 2017లో అది 2023 అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడాదిదాకా పడిపోయింది అని అంటే 38.6%కి పడిపోయిందట. అదేంది గిరీష్ 2023లోనే కాంగ్రెస్ వచ్చింది కదా అని అంటే వెనకటి ప్రభుత్వాలు కూడా ఏమేమి చేసినాయి అలా చర్యలైందని అన్ని మనం తీసే మాట్లాడుతున్నాం కదా. సేఫ్ అసెస్మెంట్ యూనిట్స్ అని చెప్పి మాట్లాడతారు ఇది మెజర్మెంట్ చేసేటప్పుడు. సేఫ్ అసెస్మెంట్ యూనిట్స్ అని చెప్పి మనం మాట్లాడితే 2017లో 278 ఉంటే 2023కి వచ్చేసరికి BRS హయాంలో 530 అయిందంట. మళ్ళీ ఈ ఘనత BRSకి ఇవ్వాల్సిందే కదా. నేను చెడైనప్పుడు చెడైంది కూడా మాట్లాడుతున్నాను, మంచి అయినప్పుడు మంచి అయినది కూడా మాట్లాడుతున్నాను. సో ఇవాళ తెలంగాణ సేఫ్ అసెస్మెంట్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో చూడు 530 నుంచి మళ్ళీ 490కి డ్రాప్ అయినాయంట. సెమీ క్రిటికల్ ఏవైతే ఉంటాయో చూడు అది 61 నుంచి 85కి అయినాయంట రీజియన్స్. క్రిటికల్ ఉంటాయి చూడు 10 ఉంటాయి, ఇప్పుడు 13 అయినాయట. ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో చూడు 11 ఉండేనంట వెనకటికి, ఇవాళ అవి కాంగ్రెస్ హయాంకి వచ్చేసరికి 32 అయినాయట. యాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉండే చూడు అది 8.4 BCMకి పెరిగిందంట. ఎక్స్ట్రాక్షన్ ఎంత ఇంక్రీజ్ అయిందంట 46% ఇంక్రీజ్ అయిందంట. ట్యాంకర్ అగర్ మనం తీసుకుంటే 5,000 నుంచి మంత్కి 50,000 నుంచి 75,000 రూపాయలు అవుతుందట ట్యాంకర్లకు. కొన్నిటి దగ్గరనైతే 2 లక్షలు కూడా అవుతున్నాయంట మంత్కి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే హైదరాబాద్లో అరౌండ్ 15,200 బుకింగ్ వాటర్ ట్యాంకర్లది ఒక్కరోజు అయిందంట. ఎన్ని ట్యాంకర్లు 15,200. ఇది గిరీష్ గారు మాట్లాడతలేడు,
గిరీష్ గారు మాట్లాడతలేడు, మినిట్లో వచ్చిన కథనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పురి ఫ్రెండ్స్, డేటా ముంగట పెట్టే మేము మాట్లాడుతున్నాం, ఈడ మేము ఎవరికైనా సపోర్ట్ చేసినామా? నేనేమని అడుగుతున్నా అంటే, కీలకమైన శాఖలు ఎల్నినో ఎఫెక్ట్ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి వర్యులకు తెలియదా? వర్షపాతం ఈసారి తక్కువ నమోదవుతుందని తెలియదా? 2500 కిలోమీటర్సు దట్టమైన మేఘాలు కూడా మన పాకిస్తాన్ నుంచి మన ఏమంటారు కోల్కతా ఇక్కడ దాకా దట్టమైన మేఘాలు వర్షపాతం అయ్యేది వచ్చిందట, కండెన్సేషన్ ఎఫెక్ట్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా. కాకపోతే ఏదైతే వెస్టర్న్ విండ్స్ ఉంటాయో ఇక్కడ నుంచి వచ్చే మన ఈ లోకల్ విండ్స్, బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్ సీ నుంచి వచ్చే ఆ కండెన్సేషన్ ఎఫెక్ట్ అవుతుంది చూడు, మాయిశ్చర్ని మీదకి తీసుకొని పోతే చూడు, ఇది ఇంటెన్స్ హీట్ని జనరేట్ చేసిందట. ఇంటెన్స్ హీట్ని జనరేట్ చేసినప్పుడు నీవు బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనాలు సైక్లోన్స్ వస్తున్నాయట. సైక్లోన్స్ వస్తున్నప్పుడు సైక్లోన్ ఏదైనా గాలిని తన వైపు గుంజుకోనికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే గాలిని నీ వైపు గుంజుకోనికి ప్రయత్నం చేస్తుందో ప్రెసిపిటేషన్ ఎడికైనా అవుతుంది. అందుకే మాన్సూన్ డిలే అవుతుందట. మళ్ళీ ఇంత మా కోటి మాకు చిత్రగుప్తులో మామేగింత చదివితే మళ్ళీ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న ప్రభుత్వాలు ఏడుదాకా ఉండాలా, ఏం చేయాలా, ప్రజలకు ఏం చెప్పాలా అని అనేది ఒక పెద్ద ప్రశ్న. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు అని అనేది ఇంకో ప్రశ్న. మీరు ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? ఇంత డీటెయిల్గా ఏదైనా ఛానల్ చెప్పిందా ఫ్రెండ్స్? అగర్ చెప్పుంటే వాళ్ళను పొగడండి, లేదు మేము చెప్పినామనంటే ఒక లైక్, షేర్, కమెంట్ ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. నలుగురికి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. భారత్ మాతాకి జై.